హలో 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 అందరికీ నమస్కారం. ఒకసారి ఈ ఘటన ఎలా జరిగింది అనేది ఒకసారి గమనించండి. రాకేష్ అనే పిల్లోడు అసలు తెనాలిలో కూడా ఇక్కడ ఉండడు. తాను జొమాటో అనే కంపెనీలో ఉద్యోగస్తుడు. హైదరాబాద్లో తాను పనిచేస్తూ ఉన్నాడు. హైదరాబాద్లో పనిచేస్తూ ఉన్న ఈ రాకేష్ అనే పిల్లాడు, జొమాటో అనే కంపెనీలో పనిచేస్తూ ఉన్న ఈ రాకేష్ అనే పిల్లోడు తనకు ఏదో పాత కేసుకు సంబంధించి, వీళ్ళంతా యంగ్స్టర్స్, చిన్ననాటి సమయంలో వీళ్ళకి ఏదో పాత గొడవలు, పాత ఏదో గొడవల నేపథ్యంలో ఉన్న కేసుల మధ్య ఈ పిల్లాడికి సంబంధించిన ఒక పాత కేసులో వాయిదా కోసం మాత్రమే ఈ పిల్లాడు తెనాలికి వచ్చినాడు. కానీ ఈ పిల్లాడు ఇక్కడ పనిచేయడంలా, ఈ పిల్లాడు ఇక్కడ ఉండడంలా, హైదరాబాద్లో పనిచేస్తూ ఉన్నాడు జొమాటో అనే కంపెనీలో. ఈ పిల్లాడిని చూడడానికి ఈ పిల్లాడి ఫ్రెండ్స్ వచ్చారు. ఈ పిల్లాడు కూడా పాలిటెక్నిక్ మెకానికల్ చదివిన పిల్లాడు. ఈ పిల్లాడిని చూడడానికి ఈ పిల్లాడి ఫ్రెండ్స్ మంగళగిరి నుంచి వచ్చినారు. వాళ్ళు కూడా ఇక్కడ ఉండరు. ఇది ఏమైనా రామాయణమా మహాభారతమా? మొత్తం కథ చెబుతా ఉన్నావు. హైదరాబాదు వాడు తెనాలికి వచ్చి మంగళగిరి స్నేహితులతో గంజాయి కొట్టి పోలీసులు కొట్టారు. అది జరిగింది. ముందు ఆ భోగోతం చెప్పి జగన మొక్కేది అంటే చుట్టూ చూపించి ఇది ముక్కు అంటే అట్టా అసలు పాయింట్లోకి రా. ఈ సొల్లంతా మాకెందుకు?